హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశ చరిత్ర ఎంతో ప్రాచీనమైన చరిత్ర, ఎన్నో వేల సంవత్సరాల నాటి చరిత్ర. ఈ చరిత్రను తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి చూపుతున్నాయి. మీలో ఎంతమందికి మన చరిత్ర గురించి తెలుసు? అలాంటి చరిత్ర ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా మానవ అవశేషణ అనేది ఆఫ్రికాలో మొదలైన హోమో ఎరెక్టస్ ద్వారా మొదలైంది. వీళ్ళు అనేక ఖండాలకు వలస వెళ్ళారు. ఇండియా, చైనా, శ్రీలంక వంటి దేశాలకు వలస వెళ్ళారు. పాలియోలిథిక్ పీరియడ్ 20 lakh BC నుంచి 10,000 BC వరకు ఉంది. ఈ పీరియడ్లో మనిషి ఫైర్ని కనుగొన్నాడు. కొన్ని లైమ్ స్టోన్స్ని ఉపయోగించి టూల్స్ని కూడా తయారు చేసేవారు. హంటింగ్ని కూడా ఈ పీరియడ్లోనే నేర్చుకున్నారని చెప్పచ్చు. మెసోలిథిక్ పీరియడ్ 10,000 BC టు 8,000 BC. యానిమల్స్ని డొమెస్టికేట్ చేసుకోవడం, క్లైమాటిక్ చేంజెస్ని అర్థం చేసుకోవడం, కేవ్స్ మీద పెయింటింగ్ కూడా ఈ టైంలోనే చేశారని చెప్పచ్చు. నియోలిథిక్ పీరియడ్ 8,000 BC టు 2,000 BC. ఈ టైంలో మనిషి చక్రాన్ని కనుగొని వ్యవసాయం చేయడం నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. చాల్కోలిథిక్ పీరియడ్ 4,000 BC టు 1,500 BC. ఈ టైంలో కాపర్ని, బ్రాంజ్ని ఉపయోగించి కొన్ని అవసరమైన పనిముట్లను తయారు చేసుకుని వాడేవారని చెప్పచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2,500 BC టు 1,500 BC. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో పాటుగానే హరప్పా అండ్ మొహంజదారో సివిలైజేషన్స్ లాంటివి ఇంకా 10 ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవి చాలా ప్రాచీనమైన నాగరికతలుగా భావిస్తున్నారు. కానీ ఈ ప్రాచీనమైన నాగరికతల గురించి 1921 సంవత్సరం వరకు ఎవరికీ తెలీదు. ఈ సివిలైజేషన్స్లో కాల్చిన ఇటుకని ఇల్లు నిర్మాణం కోసం వాడేవారు. డ్రైనేజ్ సిస్టమ్స్ ఎంతో మెరుగ్గా ఉండేవి. వాటర్ని కూడా స్టోర్ చేసుకుని ఇరిగేషన్ చేయడం నేర్చుకున్నారు. ట్రేడింగ్ కూడా చేసేవారు బోట్స్ని, బుల్లెట్ కార్ట్స్ని ఉపయోగించి. టెక్నాలజీ కూడా ఎంతో మెరుగ్గా ఉండేది. వెయిట్స్ని కూడా చాలా యాక్యురేట్గా మెజర్ చేసేవారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ని కూడా యూజ్ చేసేవారు. కానీ హరప్పా ప్రజలు నేచిన దుస్తుల్ని మాత్రమే ధరించేవారని ఆర్కియాలజీ పరిశోధనలో తేలింది. హరప్పా అండ్ మొహంజదారో సివిలైజేషన్స్ని వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూడొచ్చు. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని పాకిస్తాన్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా అండ్ మొహంజదారో ఈ సివిలైజేషన్స్ చాలా రోజుల తర్వాత అంతరించిపోయాయని చెప్తారు. అనేకమైన కారణాలు మన శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. వారిలో వాళ్ళు పరిశోధించుకోగా ఫ్లడ్స్ వల్ల అయినా అవ్వచ్చు, ఎర్త్క్వేక్స్ వల్ల అయినా కావచ్చు, లేదా ఏదన్నా మహమ్మారి వచ్చి ఉండొచ్చని, లేకపోతే దోపిడీ దొంగల ద్వారా అయినా పోయి ఉండొచ్చని, లేదంటే ఏదైనా వాల్కనిక్ కరప్షన్ అయినా జరుగుండొచ్చు, లేదా ఎకలాజికల్ బ్యాలెన్స్ వల్ల అయినా జరుగుండొచ్చు అని చెప్తారు. వేదిక్ పీరియడ్ 1,500 BC టు 200 BC. ఈ వేదిక్ పీరియడ్ని మన వేదాలు ఆధారంగానే చెప్తున్నారు. వేదిక్ పీరియడ్లో ఆర్యన్స్ అనేవాళ్ళు బయట నుంచి వచ్చి మనకి వేదాలను రాశారని, వాళ్ళు సంస్కృతాన్ని వాడతారు కాబట్టి మన వేదాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఈ వేదిక్ పీరియడ్లోనే జైనిజం, బుద్ధిజం వంటివి ఎక్కువగా వ్యాప్తి చెందాయని, క్యాస్ట్ సిస్టమ్ కూడా ఈ వేదిక్ పీరియడ్లోనే జరిగిందని, ఈ వేదాలన్నీ సరస్వతి నది ఒడ్డున మాత్రమే రాశారని మన పురాణాలు చెబుతున్నాయి. మహాజనపదాస్. ఈ మహాజనపదాలు వాళ్ళ రాజ్య విస్తరణలో భాగంగా సింధు నది నుంచి గోదావరి నది ఒడ్డు వరకు 16 మహాజనపదాలని ఏర్పరచుకొని అక్కడి నుంచే రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆ మహాజనపదాలని నంద వంశస్థులు పాలించేవారు. వీళ్ళు మగధ రాజ్యం నుంచే పాలించేవారు. మహాజనపదాల టైంలో అలెగ్జాండర్ తన రాజ్య విస్తరణలో భాగంగా మన భారతదేశంలోకి ప్రవేశిస్తుంటే నందవంశీయులు వాళ్ళని అడ్డుకున్నారు. ఈ నంద వంశస్థుల్ని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య రాజ్యంగా ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈ టైంలోనే ఆయుర్వేదం కూడా మెరుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. వీళ్ళల్లో అత్యంత ప్రాముఖ్యత చెందినవాడు అశోకుడు. అశోకుడు టైంలోనే రాజ్య విస్తరణ కూడా జరిగింది. చాణక్యుడు ఈ టైంలోనే ట్యాక్స్ సిస్టమ్ని కూడా మెరుగులోకి తీసుకొచ్చాడు. మౌర్యులలో చివరివాడు అయిన బృహదత్త మౌర్యుడు పుష్యమిత్ర సంఘ చేతిలో మరణించాడు. దీని తర్వాత
అనేకమైన రాజ్యాలు వెలుగులోకి వచ్చాయి. మన భారతదేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించి అనేకమైన రాజులు పరిపాలించారు. వీళ్ళందరినీ కూడా చంద్రగుప్తుడు గుప్త రాజ్యంగా చేసి అంతటినీ కూడా పరిపాలించేవాడు. ఆర్యభట్టుడు కూడా జీరోని ఇంట్రడ్యూస్ చేసింది ఈ టైంలోనే. నెంబర్ సిస్టమ్ని కూడా డెవలప్ చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది వీళ్ళ కాలంలోనే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, ఆర్కిటెక్చర్ వంటివి వీళ్ళ టైంలోనే మెరుగులోకి వచ్చాయి. వీళ్ళలో చివరిగా పాలించినది విష్ణుగుప్త. వీళ్ళ తర్వాత అనేకమైన రాజ్యాలు మెరుగులోకి వచ్చాయి. పల్లవులు, చాణక్యులు, చోళులు వీళ్ళందరూ కూడా టెంపుల్స్ని ఎక్కువగా నిర్మించడం, దాని మీద ఆర్కిటెక్చర్ చేయడం వంటివి వీళ్ళ టైంలో ఎక్కువగా ప్రాముఖ్యత చెందినవి. 12th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు ఇస్లామిక్లు, సుల్తాన్లు మన భారతదేశాన్ని పరిపాలించారని చెప్పుకోవచ్చు. వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి, పర్షియా అంటే మనం ప్రస్తుతం పిలువబడే ఇరాన్ నుంచి లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళ తర్వాత మొఘలులు మన దేశాన్ని పాలించేవారు. మొఘలులు టైంలోనే మనకి కోటలు నిర్మించడం కానీ, పెద్ద పెద్ద ప్యాలెస్లు నిర్మించడం కానీ, మాస్కులు నిర్మించేవారు. ఇలాంటి మరెన్నో విషయాలు మొఘలులు చేశారు. వీళ్ళు 1526 నుంచి 1857 సంవత్సరం వరకు పాలించారు మన భారతదేశాన్ని. ఇక్కడితో భారతదేశంలో రాజుల పరిపాలన ముగిసిందని చెప్పుకోవచ్చు. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.